ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? కొరింథీ 2:6-14. భక్తిపరుడైన ఆసారాజు కుమారుడైన యెహోషాపాతు తండ్రిలాగే యెహోవా ఆరాధన కల్తీ లేకుండా యూదా దేశంలో కొనసాగించాలని తీర్మానించుకున్నాడు. ఇలాంటి వ్యక్తి ఇజ్రాయేలు రాజు దగ్గరికి వెళ్ళి అతనితో చేతులు కలుపుతున్నాడు. ఇంతకు వీరి మధ్య సంబంధం ఎలా కలిసింది? యెహోషాపాతు ఆహాబుతో బియ్యం అందుకున్నాడు. అతని కుమారుడు యెహోరాము ఆహాబు కుమార్తెను పెళ్లాడాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం 21:6. ఇది చాలా చెడ్డ సంబంధం. దీర్ఘదర్శి హానాని కుమారుడైన యెహోషాపాతును, నీ భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతే గదా అని నిలదీశాడు. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనం. ఈ బంధం భక్తిపరుడైన రాజును ఇశ్రాయేలు దేశమంతటిలోకి భయంకర దుర్మార్గతలో అసమానుడైన ఆహాబుకు సహకరించేందుకు నడిపించింది. రాజులు 1వ గ్రంథము 21వ అధ్యాయము 25-26. యుద్ధం చేయుటకు నాతో కూడా నీవు రామోత్ గిలాదునకు వచ్చేదవా అని ఆహాబు అడిగినప్పుడు యెహోషాపాతు ఇచ్చిన జవాబు చూడండి. నేను నీ వాడను, నా జనులు నీ జనులే, నా గుర్రములను నీ గుర్రములే. 4వ వచనం. భక్తి గల యెహోషాపాతు భక్తిహీనుడైన ఆహాబుతో రాజు చేతులు కలిపినందుకు భక్తిహీనులకు భక్తులకు మధ్యనున్న అంతరం చెరిగిపోయింది. ఈ మాటలకు ఆహాబు బెన్హదదుతో నీవు నా సహోదరుడవు అని చెప్పిన మాటలకు ఏమైనా వ్యత్యాసం ఉందా? ఇది దుష్టత్వంతో ఏకీభవించడమే. చరిత్ర గ్రంథాలలో ఒక విషయాన్ని మనం పదే పదే గమనిస్తాం. దుష్టత్వాన్ని సహించే వ్యవస్థతో సహకరించడం జరిగితే దాని పరిణామాలకు కూడా మనం బాధ్యులమవుతాం. ఆహాబు తాత్కాలిక పశ్చాత్తాపం యెహోషాపాతు మనసును మార్చి ఉంటుందా? ఈ విషయం తెలియదు. కానీ దానిని యెహోషాపాతు సాకుగా తీసుకోవడానికి అవకాశం లేదు. ఒక విశ్వాసి ఒక చెడు వ్యవస్థలో ఉండకపోవడానికి కారణం అందులో మంచి ఉండడం లేకపోవడం కాదు, దేవుడు దానిని ఆమోదించకపోవడమే.